ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాల గురించి వాటి యొక్క ట్రీట్మెంట్ గురించి క్లుప్తంగా తెలుసుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, మైసెల్ఫ్ డాక్టర్ రోహిత్, కన్సల్టెంట్ సర్జికల్ గ్యాస్ట్రాంటాలజిస్ట్, జిఏ క్యాన్సర్ అండ్ హెచ్పివి సర్జన్. ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ అనేటువంటిది రీసెంట్ టైమ్స్ ఇన్ ద లాస్ట్ 15 to 30 yearsలో చాలా ర్యాండమ్గా పెరిగిపోతాం. దీనికి ప్రధాన కారణం మన ఫుడ్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్, స్మోకింగ్, ఆల్కహాల్ అండ్ ఒబెసిటీ. ఈ ప్రధాన కారణాల వల్ల ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఇన్సిడెన్స్ అంటే వచ్చే శాతం చాలా ఎక్కువగా అవుతుంది. సో దీన్ని గుర్తించడం ఎలా, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి లక్షణాలు ప్రధానంగా ఎలా ఉంటాయి అంటే జాండిస్ అంటే పచ్చకామర్లు, అంటే బాడీలో బిలిరుబిన్ అనే ఒక శాతం ఏదైతే ఉందో 1 కన్నా తక్కువగా ఉంటే అది నార్మల్. బిలిరుబిన్ స్థాయి 2 points కన్నా ఎక్కువగా ఉంటే దాన్నే మనం క్లినికల్ లాంగ్వేజ్లో జాండిస్ అనగా పిలుస్తాం. సో కళ్ళు పచ్చగా అవడం, యూరిన్ పచ్చగా రావడం, ఒంటి మీద దురదలు రావడం, బరువు తగ్గడం, ఆకలి తగ్గిపోవడం వంటివి ప్రధానంగా ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ లక్షణాలు. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే చాలా మందిలో ఒక 1 or 2 years బిఫోర్ ఇన్సులిన్ అనే శాతం తగ్గడం వల్ల వీళ్ళకి షుగర్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో రీసెంట్గా ఎవరికైతే షుగర్ వచ్చిందో, వాళ్ళకి జాండిస్ వచ్చిందో మనం చాలా అలర్ట్గా ఉండాల్సిన అవసరం ఉంది. వీరికి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. సో ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ఒక్కసారి నిర్ధారణ అయిన తర్వాత దీనికి ట్రీట్మెంట్ ఏ రకంగా ఉంటుంది అంటే దీన్ని ట్రీట్మెంట్ స్టేజ్ వైజ్గా ఉంటుంది. సో స్టేజ్ 1, స్టేజ్ 2 ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ పేషెంట్స్కి ప్రధానంగా ఆపరేషన్ చేయాలి. ఆపరేషన్ చేసిన తర్వాత కీమోథెరపీ అంటే క్యాన్సర్ సంబంధించిన మెడికేషన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఈ స్టేజ్ 1, స్టేజ్ 2 ప్యాంక్రియాటిక్ పేషెంట్స్ అందరూ కూడా డాక్టర్ సంప్రదించే టైంకి జాండిస్ శాతం నార్మల్గా 1 కన్నా తక్కువ ఉండాల్సిన పేషెంట్స్ 15, 20, 25 పాయింట్ల జాండిస్తో మన దగ్గరికి రావడం జరుగుతుంది. వీరికి ప్రధానంగా జాండిస్ తగ్గడానికి ERCP అనగా ఎండోస్కోపిక్ రెట్రోగ్రేడ్ కొలాంజో ప్యాంక్రియాటోగ్రఫీ అనే ఒక పద్ధతిలో నోటి నుండి ఎండోస్కోపీ అంటే ఒక ట్యూబ్ వేసి దాని ద్వారా ఒక లోపల ఒక పైప్ పంపించి ఆ పైప్ ద్వారా ఫస్ట్ ప్రధానంగా జాండిస్ని తగ్గిస్తాం. ఆ జాండిస్ తగ్గితే అంటే లెస్ దాన్ 5 pointsకి వస్తే మనం మేజర్ ఆపరేషన్ చేస్తాం. ఈ ఆపరేషన్ పేరే విప్పల్స్ ఆపరేషన్ అని అంటాం. దాదాపుగా 6 నుండి 8 గంటలు పడుతుంది. ఈ ఆపరేషన్ నుండి రికవరీ అవ్వడం కూడా అంత ఈజీగా అవ్వము. సో చాలా జాగ్రత్తగా ఒక మంచి సర్జన్, మంచి అనెస్థిస్ట్ అంటే మంచి మత్తు డాక్టర్ అండ్ మంచి క్రిటికల్ కేర్ టీమ్ ఐసీయూలో మనం చూసుకునే వాళ్ళు ఉంటే ఇటువంటి పేషెంట్స్ కూడా ఈ రోజుల్లో ఇప్పుడున్న మన కరెంట్ దీంట్లో 100 మంది పేషెంట్స్ నుండిలో 95% పూర్తిగా రికవర్ అవుతున్నారు, ఎటువంటి ప్రాణహాని లేకుండా. వన్స్ పేషెంట్ పూర్తిగా ఐసీయూ నుండి రికవర్ అయ్యి బయటకు వస్తే అడ్జువెంట్ కీమోథెరపీ అంటాం, అంటే ఆపరేషన్ తర్వాత చేసే కీమోథెరపీ చేయడం ద్వారా రోగి యొక్క ప్రాణాలు కాపాడి వారి లైఫ్ టైం పెంచడం జరుగుతుంది. థ్యాంక్ యూ.